అన్నారు సార్ ఆ రోజున ఎన్ని కుట్రలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన. ఆయన భద్రత తగ్గించేసి చివరికి ఎన్ఎస్జి కమాండోస్ ఆయనకి ఇంకొక అడిషనల్గా ఇంకొక 10 మంది అదనంగా దేనికి పంపించింది కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఆయన భద్రత అని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్జి కమాండెంట్ లేఖ రాస్తే అడిషనల్గా బ్లాక్ క్యాట్ కమాండోస్ని పంపించారు. ఆ రోజున విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో అసైన్డ్ భూములు మింగేసి దాన్ని ప్రశ్నించడానికి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తే ఆ రోజున ఏం భద్రత ఇచ్చారు సార్? ఆయన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి రాళ్ళు వేయించారు సార్. ఆయన పైన రాళ్ళు వేపిస్తే ఎన్ఎస్జి కమాండోస్ ఆ బుల్లెట్ ప్రూఫ్ ఇవన్నీ అడ్డం పెట్టారు. ఏమైపోయింది ఆ రోజున భద్రత? నందిగామలో పర్యటన సందర్భంగా రాళ్ళు ఇసిరితే ఆ రోజున చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారికి గాయాలైన రోజున ఏమైపోయింది సార్ భద్రత? ఇవాళ భద్రత గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని దాడులో అంగళ్ళలో నీకు బూట్ పాలిష్ చేసినటువంటి ఆ రిషాంత్ రెడ్డి, ఆ ఎస్పీ రిషాంత్ రెడ్డి నీకు బూట్ పాలిష్ చేసేవాడు, వాడి దగ్గరుండి దాడి చేయించారు ఆ రోజున. ఏమైపోయింది ఆ రోజున భద్రత? ఇలా చెప్పుకుంటే ఎన్ని చెప్పాలి సార్ మేము? ఇవాళ అయినప్పటికీ ఇవాళ 40 రోజులు అవుతా ఉంది సార్ మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏ రోజైనా ఆ రోజున అసెంబ్లీలో లాబీలో ఒక శాసనసభ్యుడు, నాట్ ఈవెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ జగన్ రెడ్డి, నువ్వు ఒక పులివెందుల శాసనసభ్యుడివి అయినా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నీ వాహనాన్ని పోర్టుకో వరకు రానిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. లెక్క ప్రకారం నువ్వు బయట దిగి నడిచి రావాలి నువ్వు, అయినా నీ వాహనాన్ని పోర్టుకోల వరకు రానిచ్చారా? పోనీలే వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలని చెప్పి ఆ రకంగా నీకు గౌరవాన్ని ఇస్తా, ఇంకా కూడా నీకేదో కొద్దో గొప్ప నీకు ఇంకా అన్నీ ఏర్పాటు చేస్తావంటే ఎగిరెగిరి పడతావా? ఇవాళ నువ్వు ఆ రోజున నీ గుట్కాగాడు నన్ను చంపి అవతలేస్తానన్న రోజున, నా చిన్నదినం చేస్తానన్న రోజున ఎక్కడ పడుకుందండి పులివెందుల పిల్లి? ఏం దాగి పడుకుంది పులివెందుల పిల్లి? ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏం లేదు వీకే గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఒక్క పాయింట్ సార్, ఇవాళ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే గత 40 రోజులుగా కళ్ళెదురుగుండా మనకేం కనపడుతూ ఉంది? రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తా ఉంది. అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఫారెన్ కంపెనీస్ వచ్చి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి. ఇవాళ మచిలీపట్నం దగ్గర 60,000 కోట్లతో ఒక భారీ రిఫైనరీ వస్తూ ఉంది. అనేక పెట్టుబడులు ఇవాళ అందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. అది చూసి వాళ్ళ కడుపు మంట. ఏదో ఒక రకంగా ఇవన్నీ అడ్డుకోవాలి. ఢిల్లీ వెళ్ళి నానా యాగి చేసి అక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, అక్కడ హింస జరుగుతూ ఉంది, అక్కడ రౌడీలు పెట్టిరైపోతూ ఉన్నారు అంటే రాష్ట్ర పరువు తీయటానికి నువ్వు ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు అడ్డుకోవటానికి నువ్వు ఢిల్లీ వెళ్తా ఉన్నావు. జగన్ రెడ్డి 5 సంవత్సరాలు నువ్వు నాశనం చేసింది చాలక ఇవాళ మా పెద్ద ఆయన మళ్ళీ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేసి పెట్టుబడులు తీసుకొస్తావు అంటే నీకు కడుపు మంట. ఇవాళ రాష్ట్రం ఎప్పుడు తగలబడిపోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మన బిడ్డలకి ఉద్యోగాలు దక్కకూడదు, పైసా పెట్టుబడి రాకూడదు. అది కదా నీ కుట్ర. అందుకని కదా ఇవాళ ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తా ఉన్నావు. ఢిల్లీ వెళ్ళి నువ్వు ఆడినటువంటి నాటకాలు దేనికాయ అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి, బ్రాండ్ ఏపీని ఇవాళ డ్యామేజ్ చేయడానికి వెళుతున్నావు. కానీ నువ్వు ఎన్ని చేసినా, ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా నువ్వు కడుపు మంటతో ఎంత ఏడ్చినా సరే ఇవాళ పెట్టుబడులు తెస్తాం, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, పేదరికం లేకుండా చేస్తాం. ఎంత ఏడుస్తావు? ఏడు. ఈ బ్రాండ్ ఇమేజ్, ఏపీలో డెవలప్మెంట్, వీటి మీద ఎలాంటి కాన్స్పిరసీస్ జరుగుతాయి?